బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో స్పీడ్ పెంచుతున్నారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయ పార్టీ తరహాలో జాగృతిలో కొత్త చేరికలు చేపట్టారు. ముషీరాబాద్, నాంపల్లి ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు ఇవాళ జాగృతిలో చేరారు. ఇక జాగృతి ఆధ్వర్యంలోనే కవిత ఆందోళన చేస్తున్నారు. బస్ పాస్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా జాగృతి నేతృత్వంలో ఆమె బస్ భవన్ను ముట్టడించారు. బస్ పాస్ ఛార్జీలను పెంపును బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోకపోయినా కవిత మాత్రం ప్రత్యేకంగా ఆందోళన చేయడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వైఫల్యాలను సొమ్ము చేసుకునే పనిలో కవిత ఉన్నట్లుగా కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది. ఇకపై పార్టీకి సంబంధం లేకుండానే కవిత కార్యకలాపాలు కొనసాగబోతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. కవిత చేపట్టిన ఈ ఆందోళనలు, కవిత చేపట్టిన ఈ చేరికలు, జాగృతిలో చేరికల గురించి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజానికి కవిత మొన్న కేసీఆర్కి లేఖ రాయటం, ఆ తర్వాత పార్టీలో దయ్యాలు ఉన్నాయంటాం, ఆ తర్వాత కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగడం, ఇప్పుడు పార్టీతో సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం, ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్లో. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నగేష్, కవిత చేపట్టిన ఆందోళనను ఎలా చూడాలి? కవిత చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ స్పందన ఏంటి? బస్ భవన్ని మెరుపు ధర్నా ద్వారా కవిత ఇవాళ బస్సు రేట్ల పెంపు పైన తన అసహనాన్ని వ్యక్తం చేసింది. మొదట జాగృతిలో కొంతమంది పార్టీ కార్యకర్తలు జాయిన్ చేసుకుంది. ముషీరాబాద్ నుంచి, నాంపల్లి నుంచి వచ్చిన యువకుల్ని మొదట జాగృతిలో చేర్చుకున్న తర్వాత తన ప్లాన్ని మార్చింది. ప్లాన్ మార్చి ఆమె స్పీడ్గా వెళ్ళి డైరెక్ట్గా బస్ భవన్ ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన పోలీసులు కూడా ఊహించలేదు. కానీ మొదట ఇన్ఫర్మేషన్ రావడంతో కొంత బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారు. కానీ మెరుపు ధర్నా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బస్ ఛార్జీలను అధికంగా పెంచిందని చెప్పి తన వాయిస్ వినిపించింది. ఓవరాల్గా చూస్తే బస్ ఛార్జీల పెంపు తర్వాత ఎక్కువ వామపక్షాల నుంచి మనం ధర్నాలు చూస్తాం, ర్యాలీలు చూస్తాం. చిక్కడపల్లి ప్రాంతంలో సుందరయ్య భవన్ విజ్ఞాన కేంద్రం ప్రాంతంలో కూడా వాళ్ళు ర్యాలీలు నిర్వహించి బస్ ఛార్జీల పెంపును వెంటనే నిలిపేయాలని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా స్పీచ్లు ఇస్తుంటారు. వాళ్ళందరూ కూడా ధర్నాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం వినూత్ అంటే ఈ రాజకీయ పార్టీలకు అనుకోని రీతిలో ఆమె జాగృతి ఆధ్వర్యంలోనే ఎమ్మెల్సీ కవిత ఈ ధర్నా చేపట్టింది. వివిధ కార్యక్రమాలు చూస్తే కనుక కవిత చేసే కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో అంటే జాగృతి భవన్ ఓపెన్ అయిన తర్వాత ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతిదీ కూడా అంటే తెలంగాణ స్టేట్లో చాలామంది నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చనిపోయినా కూడా ఆమె సొంతంగానే వెళ్ళి పరామర్శించడం, వాళ్లకు ధైర్యం చెప్పడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తుంది. కానీ తను బీఆర్ఎస్ పార్టీ నేతగా, ఎమ్మెల్సీగా కవిత ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికి కూడా స్పందన లేదు. అంటే బస్ ఛార్జీల పెంపు పైన కేవలం వాళ్ళ ఎక్స్ వేదికగా కొన్ని ట్వీట్లు పెట్టారు తప్పితే డైరెక్ట్గా గ్రౌండ్లో ఉండి, రోడ్డు మీద ఉండి, లేదంటే బస్ భవన్ ముందు ఉండి ధర్నాలు నిర్వహించడం అనేది ఎక్కడ కనిపించలేదు. తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా అగనెస్ట్ బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది, అలాగే బీఆర్ఎస్ ఉంది. వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నా కూడా చాలా నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తుంటూ వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తారు, వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. కానీ ఇక్కడ కవిత మాత్రం యాక్టివ్ రోల్ పోషిస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న చాలా కార్యక్రమాల్లో, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి దాశరథి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేయడం కావచ్చు, మిగతా కార్యక్రమాలు కూడా ప్రతి చోట కూడా అంటే మిగతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది ప్రకటించినా కూడా అందులో ఉన్న లోపాలను ఎత్తు చూపుతూ ఈ కార్యక్రమం సరిగా చేయడం లేదు. ఎందుకంటే ఉద్యోగుల డిఏ పెంపు పైన కూడా కవిత నిరసన వ్యక్తం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రభుత్వం హామీలను సరిగా అమలు చేయలేదు. ప్రభుత్వంలోకి వచ్చే క్రమంలో భాగంగా ఉద్యోగులకు డిఏలు పెంచుతాం, వరుసగా డిఏలు పెంచుతాం అని చెప్పారు. కేవలం ఒక్క డిఏ పెంచి వాళ్ళకి అన్యాయం చేశారని చెప్పి కూడా వాళ్ళకు సంబంధించి కూడా వాయిస్ వినిపించింది. అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి కానీ ఎక్కడ వాయిస్ రాలేదు. సో అంటే ఇటు ఉద్యోగుల విషయంలో కావచ్చు,
మిగతా బస్ ఛార్జీల పెంపుల విషయంలో కావచ్చు, నేతలు చనిపోతే వాళ్ళని పరామర్శించే విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా సరే అంటే విగ్రహాలు ఇక్కడ ఇది అంటే తెలంగాణకు సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ విగ్రహం పెట్టాలి, లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేయడంలో కూడా కవిత ముందు వరుసలో ఉందనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ వ్యవహారం అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీని అటు బీజేపీని ఇరుకున పెట్టే విధంగానే కవిత యాక్టివ్ రోల్ పోషిస్తుంది. తను సొంతగా కొంతమంది కార్యకర్తలు వెంట ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ స్పాట్కి వెళ్తుంది. ఆ స్పాట్లో ఏదో రీతిలో నిరసన తెలుపుతూ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎదురు చూపుతూ ఆమె మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇవాళ జరిగిన ఘటన కూడా అదేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్ భవన్కు వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించింది. తదుపరి చాలామంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు పంపించారు. కవితను మాత్రం కంచన్బాగ్ పిఎస్ పంపించారు. కవిత కంచన్బాగ్ పిఎస్లోనే ప్రస్తుతం కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంది. కాసేపటి తర్వాత బయటకు వచ్చి బస్ ఛార్జీల పెంపు అనేది ఖచ్చితంగా విద్యార్థుల్ని కావచ్చు, మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పింది. ఉచిత ప్రయాణం అని ఒకవైపు చెప్తూ మరోవైపు బస్ ఛార్జీలు పెంచడం ఏంటనేది ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలోనే ఇదే విషయం పైన కూడా కంచన్బాగ్ పిఎస్ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కవిత డిఫరెంట్ రోల్ను పోషిస్తున్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక ప్రతిపక్ష నేతగా ఆమె జాగృతి పార్టీని రిజిస్టర్ చేయబోతుందన్న అనుమానాలు కూడా ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్లో ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసు పైన కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ స్పందించకుండా కూడా జాగృతి ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తుంది. రేపు ఒకవేళ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన క్రమంలో కూడా రేపు కవిత మెరుపు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ నుంచి కొంత ఇన్పుట్ వస్తుంది. వాళ్ళ కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో తాను ఏదో రకంగా ముందుండాలి, రాజకీయాల్లో తన పేరు ఉండాలన్న దాంట్లో అయితే కవిత ముందుకెళ్తుంది. రాబో కాలంలో జాగృతిని రాజకీయ పార్టీగా మలిచి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసి పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా కొంతమంది విశ్లేషకుల నుంచి అయితే ఇన్పుట్స్ అయితే వస్తున్నాయి. రైట్ నాగేష్.